నందు లే కాలైపోతాయి కాలపోదు లే. A few moments later. హాయ్ పీపుల్, నమస్తే. వాట్సాప్ అయితే అందరూ నేను మొత్తానికి రాకున్నాం. బయట దిస్ ఇస్ మిస్టర్ నందు గోల్సా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. వీడియో అయితే చాలా బాగుంది. బయట పొల్యూషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి కదా ఇప్పుడే లేట్ అయిపోయింది. అసలు నేను మమ్మీ 5:30 నుంచి చెప్తుంది, కానీ నేను ఇప్పుడు వచ్చి నాకు 7 అవుతుంది. ఇప్పుడు 15 minutes to 7 ఉంది. ఇప్పటికే లేట్ అయింది. పోయే వరకు 2 ప్యాకెట్స్ ఉన్నాయి. నేను ఇంకొంచెం లేట్ పోతే కనుక మొత్తం అయిపోయేటివి వేరే ఏవో తీసుకోవాల్సి వస్తుంది. మేము అసలు ఖాతా అంటే తెలుసు ప్రీపెయిడ్ లాగా బుక్లో రాపించుకుంటాము, అంటే ముందే పే చేసినాం అమౌంట్. అట్లా ఇప్పటికే లేట్ అయింది. మా బ్రదర్స్ ఇద్దరు లేస్తారేమో అనుకుని ఇంకెవరైతే ఇవ్వలేరు. అండ్ ఇంకొక విషయం చూడండి, మా అమ్మ ఏం చేస్తుంది, పొద్దున్నే లేచి ఇంత పెద్ద ముగ్గు పెడుతుంది. 5:30 నుంచి లేచి ఏం చేసినా మమ్మీ అంటే ఇగో ఇవి కడప కడాలంట, రోజు కడపకి పూలు పెట్టాలంటే అసలు అంటే ఇక వదిలిపెడితే మా మమ్మీ మొత్తం ఆ రోడ్ ఎడ్జ్ వరకు వేస్తుంది రోజు వేస్తుండే. కానీ ఇగో ఇంటి ముంగడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు, 5:30కి లేస్తుంది కదా, 6:30 వరకు కంప్లీట్ చేస్తుంది. కానీ అంకులు 8:30కి అట్లా వచ్చి వాటర్ కొడతాడు, అంత ముగ్గు అంతా పోతుంది. అందుకే ఇక ఎడ్జ్ వరకు వేస్తుంది ఎందుకు అని చెప్పేసి ఇగో చూడండి, ఇగో ఇటు సైడ్ కూడా వేసింది. అందుకే కార్ అడ్డం పెట్టి చేసినాం. అయినా కూడా దాని కింద కూడా ఏం ట్రై చేస్తుంది మా మమ్మీ. ఈ మధ్య మా మమ్మీ ప్రికాషన్స్ చాలా తీసుకుంటుంది. వచ్చే వరకు ఇట్లా బకెట్లో వాటర్ తీసి పెడుతుంది, దాంట్లో మిల్క్ ప్యాకెట్స్ లేదంటే వెజిటేబుల్స్ వేసి ఒక 10 minutes పెట్టేయాలంట. అట్లనే బయటికి వచ్చిన వాళ్ళు కాలు చేతులు కడుక్కొని లోపల రావాలని అంటుంది. నేను ఇప్పుడేం లోపలికి వెళ్తాను, ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ లోపల కూర్చోబెట్టి మీకు టీ ఇచ్చి నేను టీ తాగి మేము లోపల కూర్చోబెట్టేసి నేను స్నానానికి వెళ్ళేసి వస్తాను. పెడుతున్నారా టీ? వీడు టీ బాగా పెడతాడు. మా ఫ్యామిలీలో అందరూ ఫ్యాన్స్ ఈ టీ. మిస్టర్ నవీన్ గోల్స్లా మేకింగ్ టీ. టీ అని చెప్పినా కదా, టీ అయితే రెడీ చేసేస్తుందో మా బ్రదర్. సో తాగండి, అతిథి మరి కదా ఒక్క నిమిషం ఆగండి. మా ఇంటికి వచ్చారు, మీరు టీ తాగుంటే ఎట్లా? ఫస్ట్ వాటర్ తాగండి, వాటర్ కొంచెం. ఇప్పుడు టీ తాగండి, ఒక్క సిప్ అనే తాగండి కనీసం. మా ఇంటికి వచ్చింది మర్యాద. సో నేనైతే ఇప్పుడే టీ తాగేసిన. మీరు కూడా హాట్ డ్రింక్ ఏదో ఒకటి తీసుకోండి, మీకు ఏ అలవాటు ఉంటే అది తీసుకోండి. కాఫీ కానీ లెమన్ టీ కానీ ఏది ఉంటే అది తీసుకోండి. కొంచెం బాడీ అయితే వామ్ పెట్టడానికి ట్రై చేయండి. వేడి నీళ్ళతో స్నానం చేయండి, హాట్ వాటర్ తోటి బాడీ అయితే వామ్ ఉంచడానికి ట్రై చేయండి. కరోనా వైరస్ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. మనకి తోచిన ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి. మీరు ఇక్కడనే కూర్చోండి, కన్ను మూసుకొని తెచ్చేలోపు అట్లా పోయి ఇట్లా వచ్చేసేస్తా, ఫ్రెష్ అప్ అయి వచ్చేసేస్తా. 3, 2, 1 గో. తిన్న తర్వాత మాట్లాడుకోమా. ఇప్పుడే టిఫిన్ చేసిన కాబట్టి చేసే పని ఏం లేదు. ఒక 1-2 hours అట్లా పబ్జీ ఆడుకొని పక్కకు పెట్టేసి టైం పాస్ కోసం అంటే. డాడీ వచ్చిందని చెప్పేసి ఇప్పుడే పబ్జీ ఆడడం కూడా బంద్ చేసిన. డాడీ ఏమంటున్నంటే వెహికల్స్ జరపకుండా 15 days వరకు అవుతుంది కదా, ఒకసారి ఇంజన్ అయితే ఆన్ చేసి పెట్టమన్నాడు. నాకు అసలు ఐడియానే లేదు. చేద్దాం పదండి. బండి కూడా చేయక చాలా రోజులు అవుతుంది. అయ్యా టైర్ కూడా
టైర్ పంక్చర్ అయిపోయింది. అసలు బండి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇక్కడ వచ్చి తీయకుండా అట్లనే పెట్టేసినాం. అసలు పంక్చర్ అయిపోయింది బండి. ఇక ఒకసారి అయితే ఇంజన్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం. స్టార్ట్ అవుతుందో కాదు చూద్దాం. 15 days తర్వాత యాక్టివ్ సిచ్యువేషన్. కార్ అయితే బాగా జల్దీ స్టార్ట్ అయిపోయింది. ప్రాబ్లం ఏమి ఇవ్వలేదు. బండి కూడా స్టార్ట్ అవుతుంది అనుకున్నా, కానీ అనుకునే విధంగా ప్రాబ్లం అయితే ఇచ్చింది. కొంచెం సతాయించింది బండి. కష్టపడితే అప్పటికిప్పటికి ఇప్పుడైతే స్టార్ట్ అయింది. సెల్ఫ్లు వేసలేకుండా బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది. సో ఒకసారి మీరు కూడా ఒకసారి మీ వెహికల్స్ ఆన్ చేయండి. ఒకసారి బ్యాటరీ డౌన్ అయిపోతుందంట స్టార్ట్ చేయకపోతే. 15 days కంటే రోజు బండి స్టార్ట్ చేయకుండా పెడితే బ్యాటరీ డౌన్ అవుతుందంట. ఒకసారి మీరు కూడా మీ వెహికల్స్ స్టార్ట్ చేసి పెట్టండి. ఒకటి తయారు చేస్తారు ఇట్లాంటివన్నీ. ఇప్పుడే ఒక ఫేక్ న్యూస్ వచ్చింది మళ్ళీ. వైన్స్ అంట 5 days ఓపెన్ ఉంటుందంట. నేను ఇప్పుడు వాళ్ళకి హైలైట్ చేయదలుచుకోలేదు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఎవరైతే పంపించారో వాళ్ళకి కాల్ చేసి అని మెసేజ్ చేసి అని అడగండి. అసలు అది 100% కరెక్టేనా అని చెప్పేసి. అది కరెక్ట్ అని తెలిస్తేనే మీరు కూడా ఫార్వర్డ్ చేయడం స్టార్ట్ చేయండి. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే మన సీఎం కేసీఆర్ గారు మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు. వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఒకటి నోటీస్ అయితే ఇచ్చారు. గ్రూప్ అడ్మిన్ పైన కూడా కేసు అవుతుందంట. గ్రూప్లో ఒకవేళ ఏమైనా స్ప్రెడ్ చేసినట్లయితే కొంచెం గ్రూప్ అడ్మిన్స్ కూడా కొంచెం కేర్ తీసుకోండి. గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, ఏం స్ప్రెడ్ చేస్తున్నారు అనేది వాళ్ళని ఎప్పుడు అప్పుడు గమనిస్తూ ఉండండి. ఎవరైనా స్ప్రెడ్ చేస్తే వాళ్ళని అడగండి, ఒకసారి తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ ఓరిచ్చారని చెప్పేసి. నేను కూడా దీనిపైన ఒక వీడియో చేయాలని అనుకున్నాను, మన ఛానల్ పెడదాం అనుకున్నా. కానీ అంతలోపే నేను వరంగల్ డైరీస్కి ఒక పెద్ద ఫ్యాన్ అనమాట, ఎప్పటి నుంచో సబ్స్క్రైబరు. వరంగల్ డైరీస్లో నవీల్ భాయ్ చేసిండు మంచిగా వీడియో. నేను చేసినాక ఆ వీడియో చూసినాక 2-3 minutesలోనే ఏమైనా డౌన్లోడ్ చేసి నేను షార్ట్ మొత్తం అంటే ఒక మెసేజ్ అని చెప్పినా కదా ఫేక్ న్యూస్ గురించి, ఆ మెసేజ్ నేను కట్ చేసి వాట్సాప్లో అందరికి షేర్ చేసిన. చాలామంది స్టేటస్లు పెట్టుకుంటారు. మీకు కూడా ఆ క్లిప్ చూపించబోతున్నాను నేను ఇప్పుడు. ఒకవేళ నువ్వు చూసినట్లయితే కాపరేట్ అయితే చేయకు బ్రో, ఎందుకంటే నేను నీ మెసేజ్ ఇంకా అందరికీ చాలామందికి స్ప్రెడ్ చేయాలనేది నా ఈ ప్రయత్నము. సో ఎందుకంటే నీ మెసేజ్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే చాలా మంచి విధానంగా అంటే 100% ఎట్లయితే చెప్పవచ్చో ఈ న్యూస్ ఆ విధంగా చెప్పినావు, 100% ఇచ్చినావు అసలు. అందుకే ఈ క్లిప్ అనేది నేను యూజ్ చేసుకుంటాను నా ఛానల్లో. సో మీరు కూడా వెళ్ళండి చూడండి. ఇప్పుడు 1 million దగ్గరలో ఉంది ఆ ఛానల్. మీరు కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి నవీల్ భాయ్ వరంగల్ డైరీస్ ఛానల్ని. చూడండి చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే హిందీలో ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా వరంగల్ డైరీస్ది, వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళని ఫాలో అవ్వండి. నాకు వాళ్ళకి పర్సనల్గా ఏమి రిలేషన్ అయితే ఏం లేదు. జస్ట్ నాకు నచ్చింది ఛానల్లో, మంచిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ వే ఆఫ్ వీడియోస్ అంటే వాళ్ళ బ్లాగింగ్ కానీ ఏదైనా కూడా మంచిగా కన్వే చేస్తారు మెసేజెస్ కూడా. అందుకే నాకు నచ్చుతుంది కాబట్టి నేను చేస్తున్నాను అంతే. ప్రమోషన్ అనేది అట్లేం లేదు. సో వెళ్ళండి చూడండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడే ఫ్యామిలీ అందరితో కలిసి అయితే మంచిగా లంచ్ చేసిన. ఇప్పటివరకు అయితే మంచిగా టైంపాస్ అయింది. ఇప్పటి నుంచి బోర్ కొడుతుంది అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఇప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది. యాక్టివ్ ఫైబర్ నెట్ ఇంట్లో వైఫై ఉంది, రూటర్ ఉంది. రూటర్ నుంచి చూస్తాం 200 GB 13 daysలో. ఇవాళ 13th date. 13 daysలో 200 GB అయిపోయింది. 1 month వచ్చేది. ఏం చేయాలి ఇప్పుడు? మస్తు బోర్ కొడుతుంది. టీవీ పెట్టుకుందామంటేనేమో చెప్పిన కదా ఇంటి ముంగడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారని చెప్పేసి ఆ డిష్కి కొంచెం ఆ ఇల్లు అడ్డం ఉండడం వల్లనో దేనికో తెలియదు, అది టీవీ అయితే వస్తలేదు. ఇప్పుడు మనం కస్టమర్కి కాల్ చేసినా కూడా వాళ్ళైతే రెస్పాన్స్ చేయరు ఎయిర్టెల్ నుంచి. ఏం చేయలేని పరిస్థితి. రోజు అయితే ఈవినింగ్ ఒకసారి అయితే నా హోమ్ థియేటర్ అయితే ఆన్ చేస్తాం మేము. ఒక 5-6 అట్లా డాడీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత, డాడీ ఉన్నప్పుడు పెట్టుకుంటే తిరుగుతారు కాబట్టి డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత జర పాటలు పెట్టుకుంటారు, కొన్ని ఎంజాయ్ చేస్తారు జరసేపు అక్కడ. అట్లనే కొన్ని అప్పుడు బీభత్సాలు జరుగుతాయి, చూపిస్తుంది కూడా, ఫన్ ఉంటుంది. చూడండి అక్కడ వరకు, లాస్ట్ వరకు చూడండి వీడియో. బై ద వే ఇంకొక విషయం, మీరు అందరూ నా సెకండ్ బ్లాగ్ చూసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది. నా దగ్గర యాక్వేరియం ఉంది మా ఇంట్లో, ఫిష్ ట్యాంక్. ఒకసారి చూపిస్తా. ఆ రోజు మొత్తం ఫుడ్ అయిపోయింది. లాస్ట్ బ్లాగ్ చేసిన రోజు నేను ఫుడ్ అయిపోయింది. ఒక 5-10 daysలో లాక్డౌన్ ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు పోయి తెచ్చుకుందాంలే అని అనుకున్నా. అంటే అప్పటివరకు అయితే ఉంటాయి, ఏం కాదు ఫిషెస్ కానీ అనుకున్నా. కానీ చేసినాక నెక్స్ట్ డే నుంచి కొంచెం డల్ అయిపోయినాయి, భయమైంది కొంచెము. ఇక యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసిన, చూస్తే ఆడు ఏదో వెజిటేబుల్స్ కుక్ చేసి పెట్టమన్నాడు, ఏదో పెట్టమన్నాడు, అంటే కొంచెం బాయిల్ చేసి పెట్టమన్నాడు, క్యారెట్స్ ఇట్లా. దగ్గర ఏం లేకుండే ఏం చేయాలని చెప్పేసి ఇక అన్నం తిన్నాయి ఆ చేపలు. ఫన్ అనిపిస్తుంది మాట్లాడడానికి, కానీ నిజంగా అది లిటరల్లీ అది నిజమే. నేను అన్నం వండుకుంటాం కదా, మనం రైస్ వండుకుంటాం కదా, అది తీసుకొచ్చి వేసి చూసిన. ఫస్ట్ డే తినలేదు, సెకండ్ డే వేస్తే తిన్నాయి మంచిగా. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. మీరు కూడా మీ పెట్స్కి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దానికి ఫుడ్ లేకుంటే ఏదో ఒకటి పెట్టడానికి ట్రై చేయండి కొన్ని రోజులు, అట్లనే కంటిన్యూ చేయండి. లాక్డౌన్ అయిపోయే వరకు తప్పదు కదా, వాటి జాగ్రత్త కూడా మనమే తీసుకోవాలి. కొంచెం దాన్ని కూడా కేర్ మీరే తీసుకోండి. సో ఇప్పుడే డాడీ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. మనం ఇక పాటలు ధూమ్ ధామ్ చేయాలి. పబ్జీ ఆడబోతున్నా.
అసలైన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూ చేస్తే చూడండి. ఖచ్చితంగా మీరైతే నవ్వుతారు, 100% గ్యారంటీ. చూద్దాం ఇప్పుడు ఎట్లాంటి పాటలు పెడతాం మా మమ్మీ. మనకేమో ఇట్లాంటివి నచ్చు, మా మమ్మీకేమో ఇవే కావాలి. సో దట్స్ ఇట్ గైస్. ఎట్లా అనిపించింది వ్లాగ్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్. ఈ వ్లాగ్ అయితే చాలా లెంతీ అయిపోయింది. ఎంత లెంతీ అయిందో అంత కష్టం కూడా అయిపోయింది. ఇప్పటివరకు ఉన్న వ్లాగ్స్ అన్నీ ఒక లెక్క అయితే ఇది ఇంకో లెక్క. నేను కెమెరా అనుకున్న మా బ్రదర్ ఇద్దరం కష్టపడితే చాలా వరకు స్ట్రగుల్ చేస్తేనే ఈ వ్లాగ్ ఇట్లా అయింది. ఇంతవరకు కష్టపడింది రీజన్ మీ ఫేస్ పైన ఒక స్మైల్ చూద్దామని చెప్పేసి. అది చూసినాను నేను అనుకుంటున్నా, మీకు ఫేస్లో స్మైల్ వచ్చిందని అనుకుంటున్నా. అయితే ఒకవేళ అవునైతే అవునని కామెంట్ చేసి చెప్పండి. ఎక్కడ ఏ క్లిప్ మీకు ఎక్కువ నచ్చిందో కామెంట్లో తెలియజేయండి మాకు. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు, లైక్ కూడా చేస్తలేరు, కామెంట్ కూడా చేస్తలేరు. ఇవన్నీ చేయాలి కొంచెం. మీరు అట్లా చేస్తేనే మాకు మోటివేషన్ ఉంటుంది. ఇంకా ఆ సాంగ్ విషయంకి వచ్చినట్లయితే మమ్మీ అయితే అట్లా ఎప్పుడు బిహేవ్ చేయదు. కావాలని అట్లా చేసిన కొంచెం మసాలా వేసిన మీకు అంతే. మమ్మీ అట్లా వింటుంది డివోషనల్ సాంగ్స్, కానీ ఎక్కువ వాటికైతే హెడ్ఫోన్స్లో పెట్టుకునే వింటుంది. ఇట్లా హోమ్ థియేటర్లో పెట్టేసి అట్లా ఇబ్బంది అయితే ఎవరిని పెట్టదు మా మమ్మీ అయితే. అట్లా ఎప్పుడు బిహేవ్ చేయదు. నేనే కావాల మసాలా వేయించిన అంతే. అండ్ ఇంకొక విషయం గైస్, మీరు నన్ను పర్సనల్ చాట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అట్లనే కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి ఫాలో అవ్వండి. హోప్ యూ పీపుల్ ఎంజాయ్ దిస్ వీడియో. మేక్ షూర్ యూ పీపుల్ subscribe to our channel and turn on the bell icon to get notified our latest updates. And please don't forget to like and share. I love you all people. Meet you all in the next vlog. Bye bye.